నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర రీసెంట్గా నిన్న రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం ఒకటి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఇదే కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి ఎన్వి రమణ మాట్లాడుతూ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉద్దేశించి వాళ్ళందరూ కూడా బాధపడేటట్లుగా అసహనం వ్యక్తం చేసేటట్లుగా ఆ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. ఏంటంటే గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకుల వెనకాల రౌడీలు ఉండేవాళ్ళు, గుండాలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు వెనకాల కూడా ఒక సోషల్ మీడియా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే సోషల్ మీడియాని ఒక రకంగా రౌడీలతోటి గుండాలతోటి పోల్చే ప్రయత్నం ఇక్కడ ఎన్వి రమణ గారు చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ముందు మనం విందాం. రామోజీరావు గారు పాత్రికేయ రంగంలో ప్రవేశించే నాటికి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పత్రికలు ఉనికిలో ఉండేవి. ఆ పత్రికలు నెలకొన్నటువంటి ఉన్నత సాంప్రదాయాలను కొనసాగిస్తూ తెలుగు జర్నలిజంలో కొత్త ఒరవడి సృష్టించారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు సోషల్ మీడియా ప్రధాన మీడియాని కబళిస్తున్నటువంటి రోజులు. రామోజీరావు గారు వంటి మార్గదర్శి మన ముందు లేకపోయారు. వెనకటి రోజుల్లో కొందరు రాజకీయ నాయకులు వెనక రౌడీలు ఉండేవాళ్ళు. మరి ఈ రోజుల్లో రౌడీల బదులు సోషల్ మీడియా ప్రవేశించింది. సోషల్ మీడియా ముసుగులో చేసే అబద్ధ ప్రచారాలతో సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కానీ అధికార ప్రభుత్వాలు కానీ ఇంకా సరిగ్గా గుర్తించినట్లేదు. నేటి సమాజంలో ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తి తానే పబ్లిషర్ గానో మీడియా సంస్థగానో మారిపోయిన పరిస్థితి. సోషల్ మీడియా అనేది ప్రజాస్వామ్య భావ్య వ్యక్తీకరణకు విశాలమైనటువంటి వేదిక అయినప్పటికీ అది వెర్రితలలు వేసి తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ ద్వారా నియంత్రణ లేకుండా సమాజానికి పెనుముప్పులా తయారైంది. ఈ నియంత్రణ లేని అశాంతభరితమైనటువంటి పరిస్థితుల్లో దుష్ప్రచారాలతో ప్రజలు వేధింపులకు గురిచేస్తుంది. ఈ సోషల్ మీడియా ఎక్కువ వాడటం వల్ల అనేక ఆరోగ్య మానసిక సమస్యలకు ప్రజలు బాధపడుతున్నారు. సైబర్ నేరస్తులు, బ్లాక్ మెయిలర్స్ కు ఇది ఒక స్వర్గంలా మారింది. ఈ కొత్త వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కొంతమంది లేనటువంటి నైపుణ్యాన్ని ఆపాదించుకుని ఒక వ్యాపారంగా మార్చుకుని బ్రతుకుతూ దాని ద్వారా ప్రజలను మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎన్వి రమణ గారు మాట్లాడుతూ ఇప్పుడు ప్రధాన మీడియాను సోషల్ మీడియా కబలిస్తుంది. వెర్రితలలు వేస్తూ తప్పుడు సమాచార ప్రాప్తి ద్వారా సమాజానికి ఒక పెనుముప్పులా తయారైంది. ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట కొంతమంది తమకు లేని నైపుణ్యాన్ని ఆపాదించుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? గతంలో ఎన్నో మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉండే. ప్రతి ఒక్క పార్టీకి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా వాళ్ళు చెప్పిందే నిజం అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మేవాళ్ళు. నాణ్యానికి ఒకవైపు మాత్రమే ప్రజలకు తెలిసేది. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా రంగప్రవేశం చేసిందో దాని తర్వాత ప్రజలకు మంచి ఏదో చెడేదో ఒక నాయకుడు గొప్పవాడు అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్తుంటే ఆయన చేసిన అరాచకాలేంటి, గతంలో ఆయన పాల్పడిన అవినీతులేంటి, ఆయన చేసిన అక్రమాలేంటి అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారానే చాలామంది జనాలకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు మంచివాళ్ళు అని చెప్పడం కాదు, కానీ చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారానే సమాజం నేటికి మంచి దారిలో వెళ్తుంది అని చెప్పి మీరు ఖచ్చితంగా ఇక్కడ గుర్తించుకోవాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు అదే మీటింగ్లో, మీరు పాల్గొన్న మీటింగ్లో ఇక్కడ వేదిక కింద కూర్చొని ఉన్నారు. మరి సోషల్ మీడియాలో ఒకవైపు తెలంగాణలో చూసుకుంటే సోషల్ మీడియా ఒక రకంగా మంచిగా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ విషయానికి చూసుకుంటే అటు టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని మీరు ఒక్కసారి తెప్పించుకొని పరిశీలించండి. సోషల్ మీడియాలో ఎంతగా అవతలి వ్యక్తుల వాళ్ళ యొక్క సొంత విషయాలను కూడా, అంటే బయటికి చెప్పుకోలేని విషయాలను కూడా ఇక్కడ సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసి వాళ్ళందరినీ కూడా రోడ్లపైకి లాగే ప్రయత్నాలు ఇక్కడ సోషల్ మీడియా చెప్పుకుంటుంది. మీరు నిన్న మాట్లాడుతూ రామోజీరావు గారు ఎంతో ఆదర్శ వ్యక్తి, ఆయన వల్లనే ఇక్కడ మీడియా సమాజంలో అంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అని చెప్పారు. మరి ఇదే రామోజీరావు గారు ఇక్కడ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత లక్ష్మీ పార్వతికి సంబంధించినటువంటి ఎన్నో మీమ్స్, అక్కడ కార్టూన్లు తయారు చేశారు. మరి రామోజీరావు గారు అంత గొప్ప వ్యక్తి అయితే మరి ఆ కార్టూన్లను ఎందుకు ప్రచురించారు? రామోజీరావు గారు నిజంగానే ఒక ఆదర్శ వ్యక్తి అయితే ఆయన ఏ పార్టీ కోసం పనిచేశారో మీకు తెలియదా?
కాబట్టి ప్రతి ఒక్క పార్టీకి ఒక సోషల్ మీడియా హ్యాండిల్ కానీ ఒక పేపర్ ఉండడం కానీ సహజమే. అందులోనూ ఆ యొక్క పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు అంటే ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలు ప్లాట్ఫామ్లు యూజ్ చేసుకుంటున్నాయంటే ఆ పార్టీ నాయకుడు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో ఆయన చేసిన శంకుస్థాపనలు కానీ అభివృద్ధి కానీ వాటిని తెలియజేయడానికి సోషల్ మీడియాని ఒక వేదికగా పార్టీలు ఉపయోగిస్తున్నాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలే అత్యున్నతమైనవి, సోషల్ మీడియా వేదికలన్నీ కూడా పరమ చెత్తవి అని మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా ఒక అసహించుకునే విధంగా అయితే ప్రజలు చెప్పుకున్న పరిస్థితి. ఇక రామోజీరావు వంటి మార్గదర్శి లేకపోవడం సమాజానికి చాలా లోటు అని చెప్పారు. ఇంగ్లీషే భాషగా, క్రికెటే క్రీడగా, హింస అశ్లీలతే సినిమాలుగా, ఎంసెట్టే పరీక్షగా, గూండాలే హీరోలుగా, అవినీతే రాజకీయంగా, ధనార్జనే జీవితధ్యేయంగా, స్వార్థమే వ్యక్తిత్వంగా మారిన సమాజంలో మనం బ్రతుకుతున్నామన్నారు. ఇక్కడ అందరూ సమాజంలో వ్యక్తిత్వం అవతలి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడనంత వరకు ఏ సోషల్ మీడియా వేదిక అయినా అది గొప్పదే అని గుర్తించుకోవాలి. ఇప్పటికీ మీరు చెప్తున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు చాలా వరకు కూడా సోషల్ మీడియా పైనే ఆధారపడి ఉన్నాయన్న సంగతి ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తించుకోవాలి. తర్వాత తరతరాలుగా లభించిన దయ, కరుణ, ప్రేమ, ఔదార్యం, స్నేహం, సంస్కారం, సహకారం, సేవాభావం, త్యాగం, నిరాడంబరత, నిస్వార్థం, నిజాయితీ వంటి మానవీయ విలువలు పనికిరాని పదాలుగా మారాయి అన్నారు. ఇక్కడ సహకారం, సేవాభావం ఎక్కడ ఏ కార్యక్రమం అంటే రీసెంట్గా మనము చేవెళ్ళ దగ్గర షాద్నగర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగితే తాండూరు వెళ్ళే బస్సు అది మొదటగా కవర్ చేసింది ఇక్కడ సోషల్ మీడియా అనే సంగతి మీరు మర్చిపోయారా? టోటల్గా ఎక్కడ ఏ అనార్థాలు జరిగినా ముందుగా సోషల్ మీడియానే అక్కడ ఉంటుంది. ప్రజలు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలను మానేసిన పరిస్థితి, ఇక్కడ చూడడం వేస్ట్ అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియానే వాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా నెలకొంది. ఇదే ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్న రామోజీరావు గారు, మీరు గతంలో ఆయన ఇదే ఈటీవీ భారత్ అనే పేరుతో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ తెచ్చారు. ఎందుకంటే ఫ్యూచర్లో జరిగేదంతా డిజిటల్ యుగమే అనే ఉద్దేశంతో. కాబట్టి ఇక్కడ రామోజీరావు గారు మీరు ఆదర్శవంతులు అయి ఉండొచ్చు, ఆయన లేరు, ఆయన్ని మేమేం తప్పుపట్టడానికి కూడా మేము ప్రయత్నించడం లేదు. కానీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా సమాజానికి చెడుగా ప్రవర్తిస్తున్నారు అని మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు నిస్సంకోచంగా ఇవి హర్షించదగినవి మాత్రం కాదు. ఒక చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి మీరు, మీ దగ్గరికి ఎన్నో కేసులు వచ్చి ఉంటాయి, ఇక్కడ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన కేసులు కూడా వచ్చుంటాయి. వాటన్నింటిని కూడా మీరు దగ్గరుండి వాదించిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి వ్యక్తులపైన ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. కానీ ఒక పార్టీ అధినేతకు కానీ లేదంటే పార్టీకి ఫేవర్గా పనిచేసే సోషల్ మీడియాలు అక్కడ వ్యక్తిత్వ హననానికి ఏం పాల్పడట్లేదే. వాళ్ళు వాళ్ళ నాయకుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలని, వాళ్ళ నాయకుడు చేసినటువంటి గొప్ప పనులని ప్రజలకు తెలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మీరు ఇలా మాట్లాడడం అనేది నిజంగా అంటే ఒక జస్టిస్గా పనిచేసినటువంటి మీలాంటి వాళ్లకు ఇదంతా తెలియదు అనుకోవడం నిజంగా మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, సోషల్ మీడియా జర్నలిస్టులు కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా అభినందించదగిన విషయాలు అనేది మీరు ఖచ్చితంగా మర్చిపోలేదు అని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం.